గాజా మీద ఇజ్రాయెల్ దాడి దాన్ని ఎలాగ తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకుముందు కూడా చూసాం. హాస్పిటల్ని ధ్వంసం చేశారు, లేకపోతే కనుక స్కూల్ని ధ్వంసం చేశారు, కాలేజీని ధ్వంసం చేశారంటారు. దాని కింద ఉండేది తీవ్రవాదులు, దాని లోపల ఉండేది ఆయుధాలు. ప్రజలు చచ్చిపోతారు ఖచ్చితంగా. ఈ తీవ్రవాదులు తమ చుట్టూ వాళ్ళని అట్టిపెట్టుకుంటారు. తాజాగా గాజాలో ఓ దారుణమైనటువంటి సంఘటన అంటూ అంతర్జాతీయ మీడియా హైలైట్ చేసింది. దక్షిణ ప్రాంతంలో టెల్ అల్ సుల్తాన్లో ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ జరిపిన కాల్పులో 15 మందికి పైగా పాలస్తీనా వైద్య సిబ్బంది మరణించారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ మృతదేహాలను వాహనాలతో సహా బుల్డోజర్ల సాయంతో ఇజ్రాయెల్ సైన్యం సామూహికంగా ఖననం చేసింది అంటూ ప్రాజెక్ట్ చేసుకొచ్చారు. సోమవారం వాటిని వెలికితీసిన పాలస్తీనీయులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వాళ్ళ మృతదేహాలను తీసుకొచ్చేందుకు గత నెల 23 రఫాలోని టెల్ అల్ సుల్తాన్లో అత్యవసర వైద్య బృందం వెళ్ళడం, అక్కడ హమాస్ మిలిటెంట్లు ఉన్నారన్న కారణంతో అక్కడికి వెళ్ళిన వైద్య బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టడం, వాళ్ళని 23వ తేదీన కాల్చి చంపింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు. అనుమానాస్పదంగా తమ బలగాల దగ్గరకు రావడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం, వైద్య సిబ్బంది వాళ్ళ వాహనాలకు స్పష్టంగా గుర్తింపు చిహ్నాలున్నాయని అయినా వాళ్ళని దారుణంగా చంపేశారని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సంస్థ ఆరోపించడం, చనిపోయిన వారిలో 8 మంది రెడ్ క్రెసెంట్ సిబ్బంది, 6 గాజా పౌర రక్షణ అత్యవసర సేవల ఉద్యోగులు, UNRWA ఉద్యోగి ఒకళ్ళు ఉన్నారని వివరించింది. అత్యవసర సిబ్బందిని హతమార్చడం మీద ఇజ్రాయెల్ సమాధానం ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ అలా ఎవడు తీవ్రవాదో ఎవడు ఒరిజినల్లో ఎవరికి తెలియదు. ప్రతి గాజా పౌరుడు ఇజ్రాయెల్ని ద్వేషిస్తాడు. అలా ధ్వంసం చేసి వచ్చినటువంటి ఇజ్రాయెల్ మీద దాడి చేసి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఇప్పటికి కిడ్నాప్ చేసి వీళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళని ఎవరిని విడుదల చేయాల. ఒక్కొక్కరిని విడుదల చేసినప్పుడు 100 మందిని విడిపించుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కలిసి కిడ్నాప్ చేస్తే ఇజ్రాయెల్ ఏం చేయాలి? రోజు చంపించుకోవాలా? అత్యాచారాలు చేయించుకోవాలా?